Hello friends, how are you? Hope you are doing good. Now let's welcome to our newspaper vocabulary. Fine. So let's see. So 2nd July 2024. 2nd July. See here. Naidu goes to people, disburses pensions. Disburse అంటే ఏంటి? డిస్బర్స్ అంటే పంపిణీ చేయడం లేదంటే బిల్లులకు ఒక డబ్బులు చెల్లించడం పైగా చెల్లించినట్లాగా ఎక్కువగా ఈ పంపిణీ చేయడాన్ని డిస్బర్స్ అంటారు అనమాట. డిస్బర్స్ ఆర్ పక్కన ఎస్ ఉంది కదా, ఎస్ ఈజ్ కాన్సనెంట్, ఆర్ సైలెంట్. డిస్బర్స్. ద సెంట్రల్ గవర్నమెంట్ డిస్బర్స్డ్ ఫండ్స్ టు ద స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫండ్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసింది. డిస్బర్స్. The bank disbursed a record 2.5 billion in loans last year. అంటే గత సంవత్సరం 2.5 బిలియన్ డాలర్ల లోన్స్ని ఒక రికార్డు మొత్తంలో బ్యాంక్ పంపిణీ చేసింది. డిస్బర్స్ అంటే పంపిణీ చేయడం. డిస్బర్స్మెంట్ అనేది నౌన్ అవుతుంది, డిస్బర్స్ వర్బ్ అవుతుంది. అక్కడ గవర్నమెంట్ అకౌంటబుల్ టు పీపుల్. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, గవర్నమెంట్ అకౌంటబుల్. ఇక్కడ అకౌంటబుల్ అనేది అడ్జెక్టివ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఇక్కడ ఈజ్ అని భావించాలి మనం, అంటే బీ ఫార్మ్స్ మనకు హెడ్లైన్స్లో ఇవ్వరు. సో గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు పీపుల్. అకౌంటబుల్ అంటే కనుక బాధ్యత వహించడం, రెస్పాన్సిబుల్గా ఉండడం అనమాట ఇక్కడ. సో పవన్ చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనం అడుగుతాం, హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్? హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్? అకౌంటబుల్. ఇలా అకౌంటబిలిటీ నౌన్ అవుతుంది, అకౌంటబుల్ అడ్జెక్టివ్. సో బిఎల్ఈతో ఉండేవి ఎక్కువగా అడ్జెక్టివ్స్ అవుతాయి, అంటే ఏబుల్, అనేబుల్, అకౌంటబుల్. ఓకే, అకౌంటబుల్ జవాబుదారీ, అదే బాధ్యత వహించడం అనమాట, అంతా కూడా. క్లియర్? ద డైరెక్టర్స్ ఆర్ హెల్డ్ అకౌంటబుల్ బై ద షేర్ హోల్డర్స్. అంటే ద డైరెక్టర్స్ ఆర్ హెల్డ్ అంటే వీళ్ళది బాధ్యత అని వాళ్ళ మీద జవాబుదారీతనం పెట్టబడ్డది. దే ఆర్ హెల్డ్. హెల్డ్ పట్టుకోను, వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంచు, మీరే దీనికి జవాబుదారీతనం అని చెప్పి షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ పైన ఆ బాధ్యతను ఉంచడం జరిగింది. అంటే ఏంటంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే మిస్యూజ్ చేసి ఉండొచ్చు. నో, వీటన్నిటికీ బాధ్యత మీరే అనే జవాబుదారీతనాన్ని, అకౌంటబిలిటీని వాళ్ళపైన షేర్ హోల్డర్స్ పట్టి ఉంచారు. ఐఎమ్ అకౌంటబుల్ టు మై సుపీరియర్స్ ఫర్ మై యాక్షన్స్. నేను ఏ యాక్షన్ తీసుకున్నా సరే నేను మా సుపీరియర్స్కి చెప్పాల్సి ఉంటుంది. అంటే నేను చేసే ప్రతిదాన్ని కూడా ఆ యాక్షన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నేను వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుంది. ఐఎమ్ అకౌంటబుల్ టు మై సుపీరియర్స్ ఫర్ మై యాక్షన్స్. SVIMS డాక్టర్స్ ఫిట్ ఆన్ నేషనల్ డాక్టర్స్ డే. ఇట్ షుడ్ ఫెయిట్ అనాలి అక్కడ. FEIT ఇదేంటి? FETE అది FET మనం ఫెటే అంటాం, ఫెటే తప్పది, ఫెయిట్ అనాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సమ్వన్ పబ్లిక్లీ బికాస్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్. అంటే ఎవరో ఒకరిని పబ్లిక్గా అందరి ముందు ఘనంగా వాళ్ళని పొగడ్డం కానీ, ఘనంగా సన్మానించడం కానీ ఉంటే కనుక ఇది ఫెయిట్ అంటాం. ఘనంగా అందరి ముందు సన్మానించడం. ఇక్కడ ఏముంది? డాక్టర్స్ ఫెటెడ్ అంటే ఇక్కడ డాక్టర్స్ ఆర్ అని కానీ, డాక్టర్స్ వర్ కానీ, డాక్టర్స్ హ్యావ్ బీన్ అని కానీ రావాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, డాక్టర్స్ లోపల చూద్దాం. ఓకే, రైట్. డాక్టర్స్, రైట్. సరే, నేషనల్ డాక్టర్స్ డే, రైట్. నౌన్ పరంగా తీసుకుంటే కనుక వేడుక అవుతుందంతా కూడా. షీ వాజ్ ఫెటెడ్ బై ఆడియన్సెస్ బోత్ ఇన్ హర్ ఓన్ కంట్రీ అండ్ అబ్రాడ్. అంటే ఆవిడ తన సొంత దేశంలో, విదేశాల్లో కూడా తన ఆడియన్స్ అయితే బాగా ఆవిడ మెచ్చుకొనబడ్డారు, సన్మానింపబడ్డారు అని వస్తుంది కూడా. ఇక్కడ వర్బ్గా వాడాము. దే ఆర్ హోల్డింగ్ ద విలేజ్ ఫెటే కాదు, అది ఫెయిట్ అనాలి అక్కడ. ఫెయిట్. దే ఆర్ హోల్డింగ్ ద విలేజ్ ఫెయిట్ ఆన్ ద గ్రీన్. అంటే అక్కడ ఉన్నటువంటి పచ్చని పొలాలు అని కానీ, ఆ పచ్చటి వాతావరణంలో వస్తుంది కూడా. ఓకే, దే ఆర్ హోల్డింగ్ ద విలేజ్ ఫెట్ అంటే ఆ విలేజ్ వేడుక, ఆ పండగ వాతావరణం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీనరీలో జరుగుతుంది చెప్పడం అన్నమాట. ఫెయిట్. వైటల్ ఇంజెక్షన్స్ షార్టేజ్ ఎట్ KGH, పేషెంట్స్ సఫర్. వైటల్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాణాధారమైన, వెరీ ఇంపార్టెంట్. వైటల్.
సో ఏ స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ వైటల్ టు ఏ హెల్తీ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలంటే కనుక వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అపోజిషన్. సో ఏ స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ వైటల్ టు ఏ హెల్తీ డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎవరైనా తప్పులు చేస్తుంటే కనుక ప్రజాస్వామ్యంగా దాన్ని ప్రశ్నించేది ఎక్కువగా అపోజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఎదుటి వాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళు ఎటువంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు, ప్రశ్నిస్తారు కాబట్టి. ద కిడ్నీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఆర్ వైటల్ పార్ట్. ఇది చాలా ఎక్కువగా వాడే పదం అనమాట. ప్లే ఏ వైటల్ రోల్. ప్లే ఏ వైటల్ రోల్. వొకాబులరీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ డెవలపింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ప్లేస్ ఏ వైటల్ రోల్, సంథింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అనమాట ఇక్కడ. హియర్ ద కిడ్నీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. అంటే బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ని తీసేయడానికి కిడ్నీ ఫంక్షన్ పనిచేస్తుంటుంది. కిడ్నీ ద్వారా ఆ బ్లడ్ ప్యూరిఫై అవుతూ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయటికి పోతూ ఉంటాయి. సో ద కిడ్నీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. నెక్స్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ ఎవేట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీసెస్. కర్నూలు ఎయిర్పోర్ట్ ఎప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తారని ఆ సేవల కోసం ఎదురు చూస్తుంది కర్నూలు ఎయిర్పోర్ట్. అంటే చాలా రోజులైనా సరే అది నెగ్లెక్ట్ చేయబడి ఉన్నది అనమాట. ఏమన్నారు? ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై ద లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సైటెడ్ యాజ్ రీజన్ ఫర్ డిలే. అంటే డిలే అవుతుంది అక్కడ. అంటే అంత తయారైనా కూడా అది అంత వాడుకలోకి రావడం లేదు కర్నూలు ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఎక్కువ మంది ఇది ఎక్కువ చూపించలేదు శ్రద్ధ. సో ఇక్కడ చూడండి, ఎవైట్స్ అనే పదం నాకు కావాలి. ఎవైట్. ఇది స్పెషాలిటీ ఏంటంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవైట్ వెయిట్ రెండు ఉంటాయి. రెండింటికి మీనింగ్ ఒకటే వస్తుంది అక్కడ. రెండు వర్బ్సే. ఎవైట్ అన్న వెయిట్ అన్న ఒకటే. కానీ ఇది చెప్పేటప్పుడు ఇలా రావాలి, సబ్జెక్ట్ ప్లస్ ఎవైట్ ప్లస్ ఆబ్జెక్ట్. కానీ వెయిట్ తీసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ వెయిట్ ఫర్ ఆబ్జెక్ట్ వస్తుంది ఎక్కువగా. అంటే ఇట్లాగా 5 సెంటెన్స్ చూడండి. కర్నూలు ఎయిర్పోర్ట్ ఎవేట్స్ ఎక్స్పాన్షన్. అది తీసుకుంటే కర్నూలు ఎయిర్పోర్ట్ వెయిట్స్ ఫర్ ఎక్స్పాన్షన్ చెప్పాలి. వెయిట్స్ ఫర్ ఎక్స్పాన్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వెయిటెడ్ ద రిజల్ట్స్. అంటే రిజల్ట్స్ కోసం మేము ఎదురు చూసాను. ఇది వెయిటెడ్ ఫర్ ద రిజల్ట్స్. అంటే రెండు ఒకటే అవుతుంది, కానీ స్పోకెన్లో ఎక్కువగా మనం వెయిట్ ఫర్ ఇది వాడతాం. వెయిట్ కన్నా రెండు ఒకటేనన్నా, బట్ వెయిట్ ఫర్ వాడతాం. వెయిట్ ఫర్. ఓకే, వెయిట్ ఫర్. ఎలాగా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ బస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ బస్. ఐఎమ్ అవైటింగ్ ఏ బస్. అయితే అవైటింగ్ చెప్పుకోవడానికి మనకు అంత ఈజీగా కమ్యూనికేషన్ రాకపోవచ్చు. దెన్ యూ కెన్ టేక్ వెయిట్ అండ్ కీప్ ఫర్ నెక్స్ట్ వెయిట్. వెయిట్ పెట్టి పక్కన ఫర్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, బట్ డూ అండర్స్టాండ్ అవైట్. ఏ అంటే ఇక్కడ ఆన్ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఆన్ వెయిటింగ్ అంటే ఇంక అడిషనల్ ఇక్కడ ప్రిపోజిషన్ ఏం అక్కర్లేదు. కానీ వెయిట్ అన్నప్పుడు ఫర్ తీసుకోవాలి. ఫర్. నెక్స్ట్, శివసేన రిటైన్స్ 2 seats, బీజేపీ విన్స్ 1 ఇన్ మహారాష్ట్ర. రిటైన్, అంటేనే మరలా. రిటైన్స్ అంటే కనుక ఉన్నదాన్ని అంటిపెట్టుకోవడం. అంటే ఏదైతే ఇక్కడ శివసేన ఏమైందంటే శివసేన రిటైన్స్ 2 seats. ఆ 2 seats తనే మళ్ళీ గెలిచింది, లేదా అంటిపెట్టుకోగలిగింది అన్నట్టు ఇక్కడ. క్లియర్. రిటైన్ పట్టి ఉంచు, టు కీప్ ఆర్ కంటిన్యూ టు హ్యావ్ సంథింగ్. అంటే అదే సీట్స్ని గెలిచి మళ్ళీ కంటిన్యూస్గా తెచ్చుకోవడం అని అక్కడ. సో హీ మేనేజ్ టు రిటైన్ హిస్ డిగ్నిటీ త్రూఅవుట్ ద పెర్ఫార్మెన్స్. అంటే ఆయన పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఆయన డిగ్నిటీ అంటే ఆయనకు ఉన్నటువంటి గౌరవము ప్రతిష్ట అది పడకుండా, తన పెర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిని మెయింటైన్ చేస్తూ ఆయన మేనేజ్ చేయగలిగాడు. హీ మేనేజ్ టు రిటైన్ హిస్ డిగ్నిటీ త్రూఅవుట్ ద పెర్ఫార్మెన్స్. I have a good memory and I'm able to retain facts easily. అంటే ఐఎమ్ ఏబుల్ టు రీటైన్ ఫ్యాక్ట్స్ అంటే ఏదైనా అడగని నేను గుర్తుపెట్టుకోగలుగుతాను. రిమెంబర్, అది పట్టి ఉంచిందని తక్కువని మీకు ఇవ్వగలుగుతాను ఇక్కడ. సో ఐ హ్యావ్ ఎ గుడ్ మెమరీ అండ్ ఐఎమ్ ఏబుల్ టు రీటైన్ ఫ్యాక్ట్స్ ఈజీలీ. అంటే చాలా ఫ్యాక్ట్స్ అంటే కనుక తెలుసు కదా, అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ లేదంటే లెక్కలు కానీ ఏదైనా కూడా నిజాలన్నీ కూడా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను. రీటైన్ మీన్స్ ఉంచుకోవడం, పట్టి ఉంచడం, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం ఇట్లాగా. NIA gives consent to jailed Kashmiri leader engineer Rashid to take oath as MP. అంటే ఇతను టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం, టేక్ ఓత్ ఇలా ప్రమాణం చేయడానికి ఎంపీగా అతనికి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ. సో పర్మిషన్ కూడా ఏమంటారు? గివ్ కన్సెంట్.
కన్సెంట్ అంటే కనుక సమ్మతి లేక అంగీకారం, సమ్మతి. సో పర్మిషన్ ఆర్ అగ్రిమెంట్, ఇది ఎక్కువగా గివ్ కన్సెంట్ ఇది ఎక్కువ వాడతారు. ఈ గివ్ కన్సెంట్, ఈ పర్టికులర్ కాంబినేషన్స్ మనం కొలొకేషన్ అని చెప్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఎలాగంటాం వాటి చెప్తాను, లాస్ట్ టైం కూడా చెప్పాను ఒకసారి. కొలొకేషన్ అంటే కనుక మన ఈజీ భాషలో చెప్పాలంటే పర్ఫెక్ట్ జోడీ అనమాట. పర్ఫెక్ట్ జోడీ అంటే ఈ పదం దీంతో కలిపి వాడితేనే అందంగా ఉంటుంది. అలాంటి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ని ఇంగ్లీష్లో కొలొకేషన్ అంటారు. కొలొకేషన్ అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు. సో ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికపైకి, మీకు తెలుసు తర్వాత ఏమనాలి, ఆహ్వానిస్తున్నాను అంటే సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అంటే అది సరైన కొలొకేషన్. అలా కాకుండా సాధారణంగా వేదికపైకి కేకేస్తున్నాను, పిలుస్తున్నాను, రమ్మంటున్నాను అంటే సూట్ అవ్వదు. అలాగే ఇంట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇంట్లో అమ్మ మావయ్య వాళ్ళకి అన్నం పెట్టింది, వెళ్ళి చెప్తుంది, వెళ్ళి మావయ్యని పిలుస్తాపో భోజనం పెట్టాను అంటారు. అంతేగాని మావయ్యని భోజనానికి ఆహ్వానించు, నేను భోజనం పెట్టాను, అక్కడ ఆహ్వానించక్కర్లా, పిలుస్తానంటే చాలు. అక్కడ అంటే ఏ పర్టికులర్ కాంటెక్స్కి ఏ సూటబుల్ వొకాబులరీ దానికి లింక్ అవుతుందని చెప్పేది కొలొకేషన్ అవుతుంది. సో ఈ కన్సెంట్ అనే దాన్ని ఎక్కువగా గివ్ కన్సెంట్ ఎక్కువ వాడుతుంటారు. గివ్ కన్సెంట్, ఎల్లుండి పార్టీ ఉంది వస్తున్నా, నో ఐఎమ్ నాట్ కమింగ్, మై పేరెంట్స్ హ్యావెంట్ గివెన్ కన్సెంట్, దేర్ కన్సెంట్, వాళ్ళ సమ్మతి ఇవ్వలేదు, నాకు అనుమతి ఇవ్వలేదు. కన్సెంట్. సో దే కాంట్ పబ్లిష్ యువర్ నేమ్ విదౌట్ యువర్ కన్సెంట్ అంటే నీ అంగీకారం లేకుండా వాళ్ళు నీ పేరు పబ్లిష్ చేయలే, నువ్వు కంగారు పడకు. దే కాంట్ పబ్లిష్ యువర్ నేమ్ విదౌట్ యువర్ కన్సెంట్. యువర్ పేరెంట్స్ మస్ట్ గివ్ కన్సెంట్ ఫర్ యూ. యువర్ పేరెంట్స్ మస్ట్ గివ్ కన్సెంట్ ఫర్ యూ టు గో ఆన్ ద ట్రిప్. ఆ ట్రిప్కి వెళ్ళాలంటే నాన్న మీ పేరెంట్స్ యొక్క సైన్ ఉండాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొన్ని స్కూల్స్ కాలేజెస్లో తీసుకెళ్తుంటారు కదా ట్రిప్స్కి, అట్లాగా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క సమ్మతి కంపల్సరీగా ఉండాలన్నమాట, అనుమతి ఉండాల్సి ఉంటుంది. సో యూ ప్లీజ్ గెట్ యువర్ పేరెంట్స్ కన్సెంట్, దెన్ విల్ సెండ్ యూ, విల్ అలౌ యూ. గెట్ యువర్ పేరెంట్స్, go and get your parents consent. Okay, your parents should give their consent. Akali-Dal rebel leaders seek apology from Akhal Takhat for mistakes during party rule. ఇక్కడ నాకు కావాల్సిన మంచి పదం సీక్ అపాలజీ, ఒక క్షమాపణ కోరడం. ఎవరి నుంచి అంటే ఫ్రమ్, దేని కొరకు, ఫర్. దీని ఒక స్ట్రక్చర్లో రాద్దామా, స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో సబ్జెక్ట్ వచ్చేసరికి ఇది, సీక్ అంటే కోరడం, అపాలజీ అంటే క్షమాపణ, ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ వ్యక్తి నుంచి క్షమాపణ కోరుతున్నాడు, దేనికోసం, ఫర్ అని ఇలా తీసుకోవాలి. సంథింగ్ ఆర్ ఇన్ఫార్మ్ అనమాట ఇక్కడ. అంటే మీకు వర్డింగ్ అర్థం కావాల్సి ఉంటుంది. ఓకే, సీక్ అపాలజీ ఫర్ దేని కొరకు, ఆర్ ఎవరి దగ్గర నుంచి అంటే ఫ్రమ్. ఎగ్జాంపుల్, సో ద స్టూడెంట్స్ సీక్ సాట్, వీ టు ఫార్మ్ సాట్ అవుతుంది, సీక్ సాట్. ద స్టూడెంట్స్ సాట్ అపాలజీ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫర్ గోయింగ్ అవుట్సైడ్ వితౌట్ పర్మిషన్ ఆర్ వితౌట్ కన్సెంట్. ఇందాక అనుకున్నాం కదా కన్సెంట్, అదేం చెప్పొచ్చు కదా. సో ద స్టూడెంట్స్ సాట్ అపాలజీ అంటే ప్రిన్సిపల్ గారి యొక్క క్షమాపణను వీళ్ళు కోరారు, దేనికి, ఫర్ గోయింగ్ అవుట్సైడ్ బయటికి వెళ్ళినందుకు, వితౌట్ కన్సెంట్ పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు విద్యార్థులు వీళ్ళు అతన్ని క్షమాపణ కోరారు. మీరు ఏదైనా క్షమాపణ కోరని సెన్స్లో ఇది చాలా బాగుంటుంది. సీక్ అపాలజీ ఫ్రమ్ ఎవరికి, ఫర్ ఎందుకు. ఇలా స్ట్రక్చర్స్ అనేది కూడా నోట్ చేసుకుంటూ మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో with this we would like to close our today's vocabulary session. So then the simple request here is just forward it to your friends and relatives, those who wish to develop their vocabulary. Clear? Right. With one more vocabulary video we'll see tomorrow. Thank you. Bye bye.